హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్, మీ ఆరోగ్య నేస్తం. బరువు తగ్గడానికి చాలా మంది ప్రయత్నిస్తూనే ఉంటారు, కానీ అదంత తేలిక కాదు. ఇంతకీ బరువు తగ్గడానికి చేయాల్సినవి, చేయకూడనివి ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ఇటీవల చాలా మంది అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అయితే కొందరు శరీర తత్వాన్ని బట్టి బరువు పెరగాలన్నా తగ్గాలన్నా కాస్త కష్టమే. ముఖ్యంగా మంచి పౌష్టికాహారం, కొవ్వులతో కూడిన ఆహారం తీసుకోవడం ద్వారా బరువు పెరగడం సులభమే. కానీ దాన్ని తగ్గించుకోవాలనుకుంటే మాత్రం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఇందుకు చాలామంది సినీ తారలు కూడా నిదర్శనం. నిత్యం యోగా చేసే సినీ తారల వంటి సెలబ్రిటీలే ఇంత కష్టపడుతుంటే మనలాంటి సామాన్యులు బరువు తగ్గటం సాధ్యమేనా అని నిరాశపడొద్దు. బిజీ లైఫ్ వల్ల చాలామందికి వ్యాయామం చేయడానికి సమయం దొరకకపోతుండొచ్చు. అలాగని డైటింగ్ చేస్తూ కడుపు మార్చుకోవడం కూడా కష్టమే. అందుకే చాలామంది సులభంగా బరువు తగ్గే మార్గాలను ఎంచుకుంటూ ఉంటారు. అలాంటి వారికి ఈ చిట్కాలు ఉపయోగపడొచ్చు. వేగంగా బరువు తగ్గాలనుకుంటే ఏం చేయాలి? మంచినీటిని తరచూ తాగటం వల్ల ఆహారం తక్కువగా తీసుకుంటాం. ముఖ్యంగా భోజనానికి ముందు నీరు తాగడం వల్ల కొద్దిగా తింటే చాలు పొట్ట నిండిన భావన మనకొస్తుంది. 12 వారాల పాటు చేసిన ఓ అధ్యయనంలో భోజనానికి ముందు నీళ్లు తాగని వారితో పోలిస్తే తాగేవారు త్వరగా బరువు తగ్గుతారని తేలింది. అలాగే కంటి నిండా నిద్రపోయినా కూడా బరువు తగ్గుతారని పరిశోధనలో తేలింది. టీవీ చూస్తూనో సెల్ ఫోన్ చూస్తూ కూడా తిన్నా బరువు పెరుగుతారట. ఇలాంటి అలవాటును మానుకునే యత్నం చేసినా బరువు తగ్గే అవకాశం ఉంది. ఈ 3 టెక్నిక్స్ను ఫాలో అయితే స్పీడ్గా బరువు తగ్గొచ్చు. ఈజీగా బరువు తగ్గేందుకు ఏం చేయాలో, ఏం చేయకూడదో మనం చూద్దాం. ఆహారాన్ని కంగారుగా తినొద్దు. నెమ్మదిగా నమిలి తినాలి. దీనివల్ల తక్కువ ఆహారం మనం తీసుకుంటాం. నెమ్మదిగా ఆహారం తీసుకోవటం వల్ల కడుపు త్వరగా నిండిన ఫీలింగ్ వస్తుంది. మీరు రోజు తీసుకునే ఆహారంలో ప్రోటీన్లు ఎక్కువగా ఉండాలి. ప్రోటీన్లు ఎక్కువగా తీసుకోవటం వల్ల కడుపు త్వరగా నిండుతుంది. ఆకలి తగ్గితే శరీరంలోకి తక్కువ క్యాలరీలు చేరుతాయి. డ్రింక్స్ వల్ల రోగాల ముప్పుంది. కూల్ డ్రింక్స్ తాగకూడదు. సోడా కలిగిన డ్రింక్స్ వల్ల రోగాల ముప్పు పెరుగుతుంది. చక్కెర శాతం ఎక్కువగా ఉండే పానీయాల వల్ల శరీరంలోకి ఎక్కువ క్యాలరీలు చేరుతాయి. కంటి నిండా నిద్ర లేకపోయినా సరే బరువు పెరిగే అవకాశాలు ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. నిద్రలేమి వల్ల లెఫ్టిన్, గెర్లిన్ హార్మోన్లపై ప్రభావం పడుతుంది. ఒత్తిడి వల్ల కార్టిసాల్ అనే హార్మోన్ విడుదలై ఆకలి పెరుగుతుంది. ఆకలి పెరగటం వల్ల అనారోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటాం. దానివల్ల శరీరంలోకి ఎక్కువ క్యాలరీలు చేరుతాయి. నిద్రలేమి, ఒత్తిడి వల్ల మధుమేహం, ఊబకాయం వంటి అనేక రుగ్మతలు వస్తాయి. పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం, యోగర్ట్, లెంటిల్స్, కీన్వా, చికెన్ బ్రెస్ట్, చేపలు, ఆల్మండ్స్లో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల తొందరగా ఆకలి వేయదు. మొక్కల నుంచి లభించే విస్కోస్ ఫైబర్ అనే పీచు పదార్థం బరువు తగ్గేందుకు సహకరిస్తుంది. బీన్స్, ఓట్స్, బ్రసెల్స్ స్ప్రౌట్స్, ఆస్పరాగస్, నారింజ, అవిసె గింజల్లో విస్కోస్ ఉంటుంది. ఆహారాన్ని తక్కువగా తీసుకోవాలి. ఎక్కువగా భోజనం చేస్తే బరువు కూడా అదే స్థాయిలో పెరుగుతారు. ఆకలి వేసినప్పుడు మధ్య మధ్యలో బాదాం, తదితర డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం ఉత్తమం. చూశారు కదా బరువు తగ్గాలంటే ఏం చేయాలో, ఏం చేయకూడదో. ఇది ఇవాల్టి సాక్షి లైఫ్, మీ ఆరోగ్య నేస్తం. ఇలాంటి మరిన్ని హెల్త్ టిప్స్ కోసం సాక్షి లైఫ్ని సబ్స్క్రైబ్ చేయండి.